ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాదు మా వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్ని సందర్శించండి. ఇక ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలను కనుక్కుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 ఈ సంవత్సరం, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉన్నది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 4 ప్రధాన గ్రహాల సంచార మార్పులైతే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారి జీవితం మీద ఎలా ఉంటుందో అదనపు యోగాలు, దోషాలు, పరిహారాల గురించి విపులంగా ఈరోజు చర్చించుకుందాం. శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి వృశ్చిక రాశి వారికి ఇది పంచమ శని సంచారంగా మారుతుంది. ఈ సంచారం కారణంగా సంతానం లేని వారికి సంతానం అయితే వృశ్చిక రాశి వారికి ఆలస్యం కావచ్చు. ఇప్పటివరకు ఉన్న పిల్లల విషయంలో కొంత సమస్యలైతే తల ఎత్తేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకైతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్లో బాగా చదువుకోవాల్సి ఉంటుంది. శని ప్రభావాన్ని తగ్గించేందుకు శనివారం నవగ్రహాలయానికి వెళ్ళి శని భగవానుని మీద నువ్వుల నూనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు ప్రతి శనివారం పడమర దిశలో మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాన్ని వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం తగ్గించుకోవచ్చు. ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరి రాహువు మీనం రాశి నుండి కుంభరాశిలోకి మారుతున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషాన్ని కలిగించనుంది. ఈ దోషం వల్ల ఎంత కష్టపడినా తక్కువ ఫలితమే కనిపిస్తుంది. ఈ సంవత్సరం రాహు వలన మానసిక ఆందోళన పెరుగుతుంది, అనవసరమైనటువంటి గొడవలు పెరుగుతాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ దోషాన్ని నివారించేందుకు అమావాస్య రోజున దేవాలయానికి వెళ్ళి 1 కేజీ నల్ల ద్రాక్షను బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల చాలా మంచిది. ఏ దేవాలయానికైనా వెళ్ళచ్చు. శివలింగానికి 12 ఆదివారాలు తేనెతో అభిషేకం చేయడం ద్వారా కూడా రాహుదోషం అనేది తొలగించుకోవచ్చు. మరి ఏదైనా పుట్ట దగ్గర పసుపు కుంకుమ పెట్టి పాలు పోసి 12 ఆదివారాలు ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. మరి కేతు సంచారం 2025 మే 18 నుంచి కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి దశమ భవనం అనుకూల ఫలితాలను అందించనుంది. దీని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కెరియర్లో ఊహించినటువంటి పెరుగుదల, రైజింగ్ కనిపించవచ్చు. ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. మరి వ్యాపారం, ఉద్యోగం అన్నింటిలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి అష్టమ గురు దోషాన్ని కలిగించనుంది. దీని ప్రభావం వలన విద్యార్థులు ఎంత కష్టపడినా కూడా ఆశించిన ఫలితాలు ఈ సంవత్సరం రాకపోవచ్చు. ఆర్థిక వ్యయాలు పెరుగుతాయి. కుటుంబం జీవితంలో ఒత్తిడులు, తగాదాలు తలెత్తవచ్చు. ఈ దోషాన్ని నివారించుకునేందుకు గురువారం గురుహోరాలో 1/4 కేజీ శనగలు పసుపు వస్త్రములో కట్టి దేవాలయంలో పండితుడికి దానం చేయడం అనేది చాలా ఉత్తమ పరిహారంగా చెప్పవచ్చు. తడి పసుపుతో నుదుట, గొంతు దగ్గర బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా దోష నివారణ అనేది జరుగుతుంది. శివలింగానికి గురువారం సాయంత్రం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ప్రధానంగా కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. శని, రాహు, గురు అనుకూలంగా లేని కారణంగా ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు పాటించడం అనేది చాలా అవసరం. ఈ పరిహారాలు పాటించడం ద్వారా ధనయోగం, రాజయోగం సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి పరిహారాన్ని నిశ్చయంగా పరిశీలిస్తే 2025లో వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే అనుభవించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకందరికీ వృశ్చిక రాశి వారందరికీ విశ్వవాసు నామ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితములు కలుగుగాక. శుభం.